ఆదిత్య, ఆనంది వాళ్ళిద్దరూ కూడా అగ్రిమెంట్ మీద పెళ్లి చేసుకున్నారని తెలిసి ఈ విషయం వెంటనే సునంద జ్యోతమ్మ వాళ్ళకి చెప్తుంది. ఇక జ్యోతమ్మ వాళ్ళు ఆనందిని తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఆదిత్యతో అక్కడ ఉన్న శశికాంత్ అలాగే సునంద ఇలా అడుగుతూ ఉంటారు, నువ్వెందుకు ఇలా చేసావు? నీకు ఆనందితో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఆనంది నీకు ఇప్పటికీ కూడా నచ్చలేదా అని చెప్పి శశికాంత్ అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే, అవును, ఆనందిను నేను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదు, అగ్రిమెంట్ మీదే పెళ్లి చేసుకున్నాను. 1 ఇయర్ తర్వాత మా ఇద్దరం విడిపోతాం. ఆనందిని ఎప్పటికీ కూడా నేను ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నానని చెప్పి ఆదిత్య అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శశికాంత్ అలాగే సునంద వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న శశికాంత్ అయితే, మరి ఏం చేస్తావరా? ఆనందిని నువ్వు వదులుకుంటావా? అయితే నువ్వు ఎందుకు ఇలా చేసావని చెప్పి సునంద అడుగుతూ ఉంటుంది. అది వినగానే ఆదిత్య అయితే తన తలని ముందుకు తిప్పుకొని ఇలా అంటూ ఉంటాడు, నేను ఎందుకు అలా చేశానో మీకు తెలియదా? నా మనసులో ఎవరు ఉన్నారో మీకు తెలియదా? నా మనసులో ఇప్పటికీ అలేఖ్యనే ఉంది అని చెప్పి తేల్చి చెప్పేస్తాడు. అది వినగానే అక్కడ ఉన్న సునంద, శశికాంత్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇంటికి తీసుకువెళ్ళిన ఆనందితో జ్యోతమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఆనంది, నేను నీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పు. నీకు ఆదిత్యతో కలిసి బ్రతకాలని ఉందా, విడిపోవాలని ఉందా అని చెప్పి జ్యోతమ్మ ఆనందిని అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక అదంతా చూసి అక్కడ ఉన్న పద్మమ్మ, సింహాద్రి, సూర్యబాబు వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక జ్యోతమ్మ ఆ ప్రశ్న అడిగేసరికి ఆనంది అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పద్మమ్మ, సింహాద్రి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఆనంది అయితే, ఆదిత్య గారు ముందే అగ్రిమెంట్ రాశారన్న విషయం నేను వీళ్ళకి చెప్పకపోవడమే కదా ఇది వచ్చింది, అసలు ఇదంతా ఎందుకు జరిగింది అని చెప్పి ఆనంది అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న ఆనంది ఏం సమాధానం చెప్తుందా అని చెప్పి జ్యోతి, సూర్యబాబు వీళ్ళైతే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆనంది ఏం సమాధానం చెప్పనుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.